వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మన దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుంది. వీటితో మనము ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా ఓం ప్రకాష్ గారి వీడియోస్ అన్నా, ఓం ప్రకాష్ గారు చెప్పే టిప్స్ అన్నా చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగా చాలా. ఉంటుందని చెప్పేసి ఉంటుంది. అవును. సో, మీరు సింపుల్‌గా నవీన్, ఒక వాటర్ బాటిల్ ఉందా? ఈ పొట్ట తగ్గడానికి, పొట్ట వెన్నలా కరిగిపోతది. ఎంత వాళ్ళు వెయిట్ ఉన్నా సరే తగ్గిపోతారని చెప్పేసి అన్నారు. దీంతో ఎట్లా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు? అదేవిధంగా మీరు 21 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఎప్పటినుంచో మీరు కండక్ట్ చేస్తా ఉన్నారు. ఎంతో అవును. మందిని ఇప్పటికే ట్రైన్ చేశారు. సో, 120 కేజీలు ఉన్న పర్సన్‌ని కూడా హెల్తీగా మీరు ఒక టైమ్ పీరియడ్ అని పెట్టేసి 8 8 నెలల్లో అనుకుంటాను ఒక అవును. 80 కేజెస్‌కి తీసుకొనొచ్చారు. అవును. సో, ఇప్పుడు హ్యాపీగా హెల్తీగా డయాబెటిస్‌ని కూడా రివర్స్ చేసుకున్నారు. అవును. సో, దీంతో ఎట్లా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి? చాలా సింపుల్ అండి. అంటే దీన్ని ఒక ప్రాపర్టీగా యూజ్ చేస్తూ మనం పొట్ట ఎలా తగ్గొచ్చనేది చూపిస్తాము. సో, చూయించేద్దామా? ప్లీజ్. రైట్. సో, ఈ విధంగా మీ 2 లెగ్స్‌ని వీలైనంత ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేయండి. అండ్ మేక్ షూర్ దట్ మీ 2 నీస్ ఫ్లోర్ పైన ఉన్నాయి. రైట్. సో, ఈ బాటిల్‌ని తీసుకొని ముందుకు వంగుతున్నప్పుడు ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండ్ చేస్తారో అప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టను లోపల లాగండి. సో, తద్వారా ఏమవుతుందంటే స్ట్రెచింగ్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే మళ్ళీ పైకొస్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. ఓకే. సో, రోల్ చేయొచ్చు లేదా ముందుకి పుష్ చేయొచ్చు. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్. సో, ఈ విధంగా ఒక 30 కౌంట్ చేయండి. రైట్. ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టను లోపల లాగుతూ అండ్ ఈ బాటిల్ ఏదైతే ఉందో ఏవైతే మీ పాదాలున్నాయో దాన్ని క్రాస్ చేస్తూ ముందుకెళ్ళేటట్టుగా చూసుకోండి. ఓకే. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకెళ్ళండి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ బ్యాక్ రండి. రైట్. దీని ద్వారా ఏమవుతుందంటే మీ షోల్డర్ పెయిన్ కూడా తగ్గుతుంది. అలాగే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. ఓకే. సో, ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్‌లోనే చేయాలి. మీరు ఫ్లోర్ మీదే చేయాలని గ్యారంటీ ఏం లేదు. బెడ్ పైన కావాలంటే బెడ్ పైన కూడా చేసేసుకోవచ్చు. లేదా ఏదైనా బల్ల పైన చేయాలంటే బల్ల పైన కూడా చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ మీ 2 ఏవైతే నీస్ ఉన్నాయో ఖచ్చితంగా ఫ్లోర్ మీద ల్యాండ్ అవ్వాలి. అండ్ 2 చేతులతో రైట్. మామూలుగా ఒక బాటిల్ లేకపోతే మీ రొట్టెల కాడ ఉంటుంది కదా! దాంతో కూడా చేయొచ్చు. ఏమి లేకపోయినా మామూలుగా 2 ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో, ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నారో అప్పుడు వీలైనంతగా అంటే ఫస్ట్ ఫుల్‌గా బ్రీత్ ఇన్ చేస్తూ ఎలా అయితే ఫార్వర్డ్ బెండ్ చేస్తారో అలా బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టను లోపల లాగుతూ ఉండండి. మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేస్తుంటే మీ బ్రెత్ కూడా కోఆర్డినేట్ అవుతుందనమాట. ఓకే. రైట్. ఇలా ఒక స్టార్టింగ్‌లో ఒక 10 లేదా 15 టైమ్స్ స్టార్ట్ చేయండి. తర్వాత నెమ్మదిగా కౌంట్ పెంచుతూ 50 కౌంట్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. సో, నవీన్ గారు ఇప్పుడు మీరు చేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. సో, ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టను లోపల లాగండి. రైట్. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. రైట్. పర్ఫెక్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టను లోపల లాగుతూ రైట్. పర్ఫెక్ట్. మళ్ళీ వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. పర్ఫెక్ట్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. రైట్. సో, తెలుస్తుందా మీకు పొట్ట మీద యెస్. పైన? యెస్. రైట్. ఇక్కడ సో, ఈ థైస్ భాగంలో గూడా ఇంపాక్ట్ తెలుస్తుంది అండ్ సార్. ఈవెన్ ఎందుకంటే కొద్దిమందికి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉంటది. రైట్. ముఖ్యంగా ఏంటంటే లేడీస్‌లో చూస్తా ఉంటాం. అవును. సో, చాలా వరకు గూడా డెలివరీ తర్వాత ఇబ్బంది పడేవాళ్ళుంటారు. సో, యాహ్! వాళ్ళకి గూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈవెన్ మీ నీ జాయింట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. యెస్. 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 యాహ్! సో, వ్యూయర్స్ చూసారు గదా! ఇది చాలా ఒక సింపుల్ టెక్నిక్ మాత్రమే. సో, ఇలాంటివి చాలా టెక్నిక్స్ మన 21 డేస్ ప్రోగ్రామ్‌లో మీకు నేర్పించడం జరుగుతుంది. మీరు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్ డే 1 రోజు మీ వెయిట్ ఎంత ఉంది నోట్ చేసి పెట్టుకోండి. అలాగే 21st డే తర్వాత మళ్ళీ మీ వెయిట్ ఎంత ఉంది అనేది మీరు ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ డయాబెటిస్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ఏంటంటే మల్టీ ఫోల్డెడ్ లైక్ ఓన్లీ యోగా కాకుండా యోగాతో పాటు డైట్ కూడా ఇస్తాం. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మనం ఇక్కడ చెప్తాం కాబట్టి ఇవన్నీ మూడిటితో కలిపి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు కనుక కమిటెడ్‌గా ఉండి ఇంట్రెస్టెడ్‌గా గనక ఉన్నట్లయితే ఇప్పుడే స్క్రీన్ పైన నంబర్‌కి కాల్ చేసి మీ స్పాట్‌ని రిజర్వ్ చేసుకోండి. సో, ఇప్పుడు మేమిస్తున్న ఆఫర్‌లో అంటే యాక్చువల్ ప్రైస్ దీన్ని 3000 ప్రైస్‌ని ఇప్పుడు కట్ చేసి జస్ట్ 2000కే ఈ 21 డేస్ ప్రోగ్రామ్‌ని ఛాలెంజ్‌ని ఇవ్వడం జరుగుతుందనమాట. సో, లేట్ చేయకుండా మీరు ఇప్పుడే కాల్ చేసి మీ సీట్‌ని రిజర్వ్ చేసుకోండి.
సో ఇదేంటో అంటే మామూలుగా చూడ్డానికి సింపుల్‌గా ఉంది గదా! సింపుల్ ఆసనాస్ అనేసి అనుకుంటే మాత్రం పొరపాటే. ఏదో చెప్పుకోవడానికి ఇంట్రడక్షన్‌లో ఏదో ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంటే చాలు మీ వెయిట్‌ని తగ్గించుకోవచ్చు అని జెప్పేసేసి అన్నాను. కానీ దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఏ విధంగా ఉందనేది మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తది. సో మీరు గూడా ఒకసారి ఓం ప్రకాష్ గారు చెప్పే ఆసనాస్ అనేది మీరు ముందు ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇవన్నీ గూడా మీరు ఎందుకంటే వీడియో చూసారు కాబట్టి హ్యాపీగా, హెల్తీగా ఇంట్లోనే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఒక 30 డేస్ చేసి చూడండి. నిజంగా ఆ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిందా? లేదా? అనేది మీకే ఒక ఐడియాకి రండి. వచ్చిన తర్వాత మాత్రమే ఈ 21 డేస్ ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 డేస్ క్లాస్‌కి అటెండ్ అయ్యి తర్వాత నుంచి మళ్ళీ మేము చేయలేమని చెప్పేసి పక్కకెళ్ళడం కాకుండా, సో ఎవరైతే సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఓం ప్రకాష్ గారు వచ్చేసేసి ఈ క్లాస్‌ని కండక్ట్ చేశారు. ఇదొచ్చేసి మీరు మళ్ళీ ఎక్కడికో మేము సార్ ఎక్కడైనా రమ్మంటారేమో, ఎక్కడికో క్లాసులు ఎక్కడుంటాయో అనేదైతే ఏం లేదు. జూమ్ కాల్‌లోనే ఎవరి ఇంట్లో ఉండి వాళ్ళు ఈజీగా, హెల్తీగా వెయిట్ లాస్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది రికార్డెడ్ కాదు. లైవ్‌లో మీరు చేసే మిస్టేక్స్‌ని కూడా కరెక్ట్ చేస్తూ ఉంటారు ఓం ప్రకాష్ గారు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.